డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది. సినిమా ఒక్కటే ఇప్పుడు మాధ్యమం కాదు, పిల్లలు రకరకాల అంశాలకు ఎక్స్‌పోజ్ అవ్వడానికి. అదేవిధంగా అన్‌రిస్ట్రిక్టెడ్‌లో లేదా అడల్ట్స్‌లో అడల్ట్ కేటగిరీ ఉందనుకోండి, దీనిలో 18 ఇయర్స్ దాటితేనే అడల్ట్ అని. కానీ ఇప్పుడు అలా కాదు. 7 ఇయర్స్ అబోవ్ పిల్లలకి ఒక రకమైన జ్ఞానం ఉంటది. 13 ఇయర్స్ అబోవ్ పిల్లలకి ఇంకో రకమైన జ్ఞానం ఉంటది. తర్వాత 16 ఇయర్స్ అబోవ్ ఇంకొక రకమైన జ్ఞానం ఉంటది. ఎందుకంటే మనం పిల్లలు చిన్నప్పటి నుంచే డిజిటల్ మీడియా ఇవన్నీ చూసి యూట్యూబ్‌లు ఇవన్నీ చూసిన తర్వాత చాలా విషయాలకు ముందే ఎక్స్‌పోజ్ అవుతున్నారనమాట. ఈ సందర్భంగా సినిమాల్లో కూడా రకరకాల కేటగరైజేషన్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి కొత్తగా సినిమాటోగ్రఫీ రూల్స్ వచ్చాయి. దానిలో అన్‌రిస్ట్రిక్టెడ్ అడల్ట్స్ అంటే అడల్ట్స్ గైడెన్స్‌తో పిల్లలు కూడా చూడొచ్చని. దానిలో 7+ కేటగిరీ అంటే పిల్లలు ఏం చూడొచ్చు. 13+ కేటగిరీ అంటే అడాలసెంట్స్ వయసులో ఉన్న వాళ్ళు ఏం చూడొచ్చు. 16+ కేటగిరీ అంటే యంగ్ అడల్ట్స్ ఏం చూడొచ్చు అని చెప్పి. అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఒకటే ఘాటిన కట్టకుండా వాళ్ళలో కూడా 7+, 13+, 16+ అని తీసుకొచ్చారనమాట. సమాజంలో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా సినిమాల్లో కూడా ఎవరు ఏ సినిమాలు చూడొచ్చు, ఏ వయసున్న వాళ్ళు ఏ సినిమాలు చూడొచ్చు, 18 లోపు వాళ్ళు అన్ని సినిమాలు చూడకూడదు అనే దాని కాకుండా మెయిన్‌గా సొసైటీలో ఉండే రకరకాల అంశాలు పిల్లలు ఎంతవరకు ఎక్స్‌పోజ్ కావచ్చు అనే దీంతో ఒక ప్రామాణికతను తీసుకొచ్చి 7+ వాళ్ళు ఏం చూడొచ్చు, 13+ వాళ్ళు ఏం చూడొచ్చు, 16+ వాళ్ళు ఏం చూడొచ్చు అని చెప్పి కొత్తగా సినిమాటోగ్రాఫ్ రూల్స్‌కి తీసుకొచ్చారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు.